శ్రీ లక్ష్మీనరసింహ పరబ్రహ్మణే నమః. విశ్వావసునామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా ద్వాదశ రాశుల్లో ధనస్సు రాశికి సంబంధించినటువంటి ఫలితాన్ని మనం ఇప్పుడు చూడొచ్చు. ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 5. అవమానం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంది. ఎందుకు అవమానం ఎక్కువగా ఉంటుందంటే ఈ రాశి వారికి సంబంధించినదిగా ఎవరైతే పిల్లలు ఉంటారో అంటే యువకులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటిది. అంటే మత్తు మందులు కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, అదేవిధంగా జూదం కావచ్చు, ఇలాంటి విషయాల్లో వాళ్ళ పైన ప్రభావం ఎక్కువగా పడేటువంటిది. శని రాహువులు అనేటువంటి వాళ్ళ యొక్క ప్రభావం ఉంది. అలానే కొంచెం మంచిగా కూడా ఉంది. గురుబలం బాగుండడం చేత మనం చేసేటువంటి పనులలో ఖచ్చితంగా మంచి మార్పు కనబడుతుంది. మంచి రోజులు వచ్చాయని చెప్పవచ్చు. కానీ ఆర్థిక క్రమశిక్షణ అనేటువంటిది ఖచ్చితమైనటువంటి అవసరం. వ్యవసాయానికి, వ్యాపారానికి చాలా విశేషమైనటువంటి కాలం. రాజకీయంగా కొన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా మంచి జరగడానికి ఎక్కువగా ఆంజనేయ స్వామి వారి యొక్క దర్శనం, ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో దీపారాధన చేయడం, ఆంజనేయ స్వామి వారికి సంబంధించినటువంటి మన్యు సూక్తాన్ని లేదా సుందరాకాండని పారాయణం చేయించుకోవడం అనేటువంటిది ఈ రాశి వారికి చాలా ఉపయోగకరం. యువత ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారు అంటే చదువుకునేటువంటి పిల్లలు కావచ్చు, ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి కాలం. ఖచ్చితంగా ఆంజనేయ స్వామి వారి యొక్క దర్శనం అనేటువంటిది ఈ రాశి వారికి చాలా ఉపయోగపడుతుంది. సర్వేజన సుఖినో భవంతు.